కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. రండి కుర్రు రండి, మీరు చూస్తున్నారు విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్. సై అంటే సై. ఆహా, అంబ పలకవే జగదాంబ పలకవే, పలికింది అమ్మ. ఇప్పుడు రౌండ్ 2 అంటే పందెం కాయాల్సిన రౌండ్, వెరీ క్రూషియల్ రౌండ్. ఇప్పుడు వరకు మీరు సంపాదించిన స్కోర్స్. ఫైర్ రేంజర్స్ అగ్గి పరాఠాలు మీ దగ్గర ఉన్నది 60,000. ఓ సుడిగాలి దేవత, ఓ చిన్న పాప, మీ దగ్గర ఉన్నాయి 80,000. అండ్ ఉరుములు మెరుపులు, ఆహా, ఉరుములు మెరిపించిన మన థండర్ బోల్ట్స్ వాళ్ళ దగ్గర ఉంది 90,000. ఇప్పుడు లీస్ట్ లో ఉండేది ఫైర్ రేంజర్స్. ఓ బులితర, మేకని పంపిస్తానన్నావు కదా, నీ మీద పులినే పంపించారు. ఫైర్ రేంజర్స్ ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒకరు వచ్చి పర్ఫామ్ చేస్తారు, ఎవరు డాన్స్ చేస్తారు, ఎవరు పాట పాడతారు అని మీరు చెప్పి ఎవరి మీద పందెం, ఎంత పందెం. ఇప్పుడు నా టీం నుంచి మా చిట్టుపట్టి చిన్ను వస్తుంది. చిన్ను, అనూహ్య. ఎస్. ఓకే. అండ్ ఏంటి పిట్టల ధర ఏమిటి అలా చూస్తున్నావు? అందరూ పిట్టల ధర మీద, పిట్టల ధర మీద కన్ను పడిందా? 20,000. పిట్టల ధర మీద 20,000 కాబట్టి నా మీద వేస్తావు నువ్వు. చూస్తే వేస్తావు నా మీద. అవును, కన్ను పడింది కదా. అటు చూపు మీరు నా పక్క చూస్తే వాళ్ళ మీద వేస్తా నేను. సరే కానీ వేసుకో. ఏం వేస్తావు? నువ్వు వేసుకో, మేము చూసుకుంటాను. వేసుకో. ఓ అది, ఆహా, కత్తేస్తావా? సరే, ఫైర్ రేంజర్స్ థండర్ బోల్ట్స్ మీద 20,000కి పందెం కాశారు. ఫైర్ రేంజర్స్ నుంచి వస్తున్నారు చిన్ను, అనూహ్య. వెల్కమ్. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని దానికి కొత్తిమీరి బాగా తగిలిస్తే గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా, అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమగుమలే. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది. గుత్తొంకాయ కూర లాంటి పర్ఫార్మెన్స్. అసలు ఈ గుత్తొంకాయ కంటే ఈ గుత్తొంకాయ బాగా ఉంది. ఇప్పుడు ఈ రుచి మా గురువు గారికి ఎలా తగిలిందో చూద్దాము. ఫస్ట్ దానికంటే ముందు అంబికా కృష్ణ గారు, ఈ వంకాయ కూర ఎలా ఉంది? వంకాయ కూరలో కొంచెం ఉప్పు తక్కువ. ఉప్పు తక్కువైందా? అయ్యో, వంకాయ కూరలు ఉప్పు తక్కువ చాలా కష్టమే. ఇంకా బాగా ట్రైనప్ చేస్తే ఇంకా బాగా పడేది. యాక్టివిటీ ఉంది, పాడాలనే తపన ఉంది, కానీ కొంచెం అలవాటు పడాలమ్మా. బాగా ట్రైన్ అవ్వమ్మా. ఓకే, పెద్ద దొర ఏమంటారు? చిన్ని వంకాయ చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. ఇంకా బాగా పాడడానికి ట్రై చేయాలి చిన్ను. నీ యూనిటీ నువ్వు కాపాడుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎల్లారీశ్వరి అమ్మ, లేత వంకాయ కూరలో కారం లేదు, ఉప్పు లేదు, బాగా వేడిపు చేసింది. కానీ డయాబెటీస్ పేషెంట్ తిన్నట్టు అలాగా అయిపోయింది. మసాలా పెట్టలేదు,
మసాలా ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కమ్మగా ఉంటుంది నోటికి. వంకాయ ఎప్పుడు చప్పగానే ఉంటుంది కదా, అవును. అందులో కారం ఉప్పు అన్ని వేస్తేనే కమ్మగా ఉంటుంది. So, సూపర్ కమ్మగా డూపర్ గా ఉంటుంది. పర్వాలేదు, అమ్మాయి బాగానే పాడి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. నీ మీద ఎంత పందెం కాదు తెలుసా? 20,000 రూపాయలు. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. నీ టీంని గెలిపిస్తావేమో చూద్దాం. ఓకే, నెక్స్ట్ లీడ్ స్కోరర్ సూపర్ స్టార్మ్స్. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? మన బిట్టుని పంపిస్తున్నాను. పందెం కోడి. ఆహా, పందెం కోడి. అదే ఇంతకు ముందు మేకని పంపించి ఆకుల్ని తినేస్తాడని అన్నారు కదా, ఆ అదే దూర పైన నేను బెట్టు కడుతున్నాను. బెట్టింగ్ ఎంత? 40,000. 40,000. ఓకేనా పులిదరా? దాంట్లో ఓకడానికి ఏముంది, మామూలే కదా. కాదు, మేక కోసం 20,000 పెంచారనమాట. అది విషయం. టోటల్ మీరు ఈ పందెం కోడిని 5 రేంజెస్ మీద వదులుతున్నారు సూపర్ స్టార్మ్స్ వాళ్ళు 40,000కి. ఓకే, మీ పందెం షురూ. మన బిట్టుగాడి కోడిపుంజి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరికి ఒకటి అనిపిస్తుంది, ఒకటి చేయాలనిపిస్తుంది. ఏం తెలుసా? అని చేయాలనిపిస్తుంది. బాగుంది, మీరు చేయండి అలాగే. థ్యాంక్ యూ. అండ్ గురుగారు మీరు ఎలా రీశ్వరమ్మా మీరు? నువ్వు కోడా నెమలివా లేక ఈగిల్వా? గబ్బిలం. గబ్బిలం కాదని మూడు మిక్స్ చేసావా? వెరీ గుడ్. శివశంకర్ మాస్టర్, బిట్టు కనపడ్డా కరెక్ట్ గా? ఇప్పుడు బిట్టు నాకు కనపడలేదు. కొరియోగ్రఫీ బాగుంది. కోడి పామును చంపుతుందా, పామునింత కోడి చంపుతుందా అనేది తెలియలేదు. ఏంటంటే మాస్టర్, కోడి ఉంది కదా మాస్టర్, కోడి మీద పాములు అటాక్ చేస్తాయి.
అటాక్ చేసినప్పుడు అన్ని పావులు అటాక్ చేస్తే ఈ ఒక్క కోడి చచ్చిపోదా? ఆ శివుడు కదా మాస్టర్, శివుడు రూపంలో ఇలా. శివుడు రూపం అన్ని నువ్వే చెప్పేస్తే నేను వినుకోవాలా? అంటే గురుగారు ఇక్కడ పావం చంపలేదు, కోడి సంహరించింది, అంటే అంత కింగ్ అని ప్రూవ్ చేసి తన పావుల మీద అది నిలబడి last లో గుంజేశారా? అర్థమైంది నాకు. ఆ. ఇంకా కొంచెం స్ట్రగ్లింగ్ ఇంత ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అది అది అందువల్ల నాకు కొంచెం డల్ అనిపించింది. ఎనీహో ఓకే, ఓవరాల్ గుడ్. థ్యాంక్ యూ. నువ్వు బాగా చేసావురా. రెగ్యులర్ బిట్టు పర్ఫార్మెన్స్ కంటే ఇది కొద్దిగా భిన్నంగా ఉంది కదా. ఓకే, ఎలా ఈశ్వరి అమ్మ మీరేమంటారు ఈ కోడి పర్ఫార్మెన్స్ చూసి? బిట్టు వచ్చి కోడియా? ఆహా. అవును. కోడిని పావులంతా అటాక్ చేస్తుంది, కానీ వాడు ఒక్కొక్క మూమెంట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా బాగా చేశాడు. దీనికి ఆ కోడి పుంచులాగా వాడు చేసింది బ్రహ్మాండం, నాకు నచ్చింది. మేడం మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు మేడం పాటలు? 50 years అవుతుందండి. 50 సంవత్సరాలు. Yeah. నాకు మీ పాటల్లో మంచి ఒక చిన్న పల్లవి వినిపిస్తారా? తప్పకుండా. ఒక చిన్న ఏ పాట పల్లవి. కావాలి? ఏ పాట మీకు కావచ్చు చెప్పండి. మీ ఇష్టం, ఏది పాడినా మీది బాగానే ఉంటుంది నాకు అలాగా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే, యా 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 yeah 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 ah yeah 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 ah సూపర్ సూపర్. ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి పాట పాడి మీరు? 40 years అనుకుంటున్నా. మై గాడ్, 40 years. 40 సంవత్సరాలు. ఏ సినిమా అది? దేవుడు చేసిన మనుషులు. అంటే ఎన్టీ రామారావు కృష్ణ గారు కలిసి చేసిన సినిమా అది. ఫ్యాంటాస్టిక్ మా, అద్భుతంగా పాడారు. అప్పటికి ఇప్పటికి మీ వాయిస్ లో ఎక్కడ నాయిసే లేదు. అదే మీకు మంచి చాయిస్ కూడా. Thank you so much. ఏం పంచండి అప్పటికిప్పటికి మీ వాయిస్ లో ఏ నాయిస్ లేదు. అదే మంచి చాయిస్. వారే వా, సూపర్. ఎప్పుడు వేదిక పైన పాడేటప్పుడు నేను ఓకే అంటే ప్రజలు మాబ్ వాళ్ళు యా అంటారు, అప్పుడు ఇంకో హుషారు. యా 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 అంటాను, వెంటనే చప్పట్లు. అది ఒక పెద్ద హిట్ ఎక్కడైనా సరే. ఈ అరవలో కూడా ఈ పాట ఒక తెలుగు పాట కావాలమ్మా అంటే ఏ పాట? ఆ దేవుడు చేసిన మనుషులు చూశారు కదా, అది అందులో ఆ మసక మసక చికెట్లే, లేకపోతే లేలేనా రాజా ఉంది కదా, అది పాడండి. అన్ని దేవుడు ఇచ్చిన వరం. మీరే సూపర్ హిట్. అంబ పలుకే జగదంబ పలికింది, బాగా పలికింది. మా అంబికా కృష్ణ గారు బాగా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇప్పుడు అదే ఖుషీలో వెళ్ళి కూర్చోబో. థ్యాంక్ యూ. ఇప్పుడు మీదే. ఓయ్ ఓయ్, ఎవరిని పంపిస్తున్నావు? మేము ఈసారి మా జెర్రీ. ఎవరు? ఆ చిన్న బుడ్డ మిరపకాయ ఇప్పుడు మోహన్ కనిపించిందా? ఓ, దాన్ని చూస్తే బాగా వండుకొని తినాలనిపిస్తుంది కదా. తర్వాత తిన్నాం ముందు, కానీ ఫస్ట్ వాడు అందరిని తినేకి వస్తున్నాడు కదా, మిగతా వాళ్ళని తినడానికి వస్తున్నాడు. ఎవరి మీద పందెం కాస్తున్నారు? మేము మా సుడిగాలి మీద వేస్తున్నాం. సుడిగాలి దేవత. ఎంత కాస్తున్నారు? 40,000. కానీ చెప్పాను కదా. ఓకే, సో ఫైనల్లీ థండర్ బోల్ట్స్ వాళ్ళు సూపర్ స్టార్మ్స్ మీద 40,000కి పందెం కాశారు. ఇప్పుడు మీ మీదకి వస్తున్నాడు మాస్ మహారాజా, ఓ చిన్న ర్యాట్ జెర్రీ రవితేజ. ఎవరు తెలుసా? సిగ్గేస్తున్నాడు బాబు, తెలీదా? నేనండి మీ కూల్ని. ఎలా ఉంది గెటప్? బాగుందా? థ్యాంక్ యూ. అక్కులు ఏం చేసినా కొద్ది డిఫరెంట్ గానే చేస్తాడండి. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ఉరుములు మెరుపులు, అదే అండి థండర్ బోల్ట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టామ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టామ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టామ్.
నీ అమ్మ అది నా ఫ్రెండ్షిప్ ప్యాంట్ తీసుకొని పారిపోతుందిరా, దాన్ని పట్టుకోండి. ఓ ఎల్కా, నువ్వు నాకన్నా తెలివైందని నువ్వు ఒప్పుకుంటాను. మన ఇద్దరం ఫ్రెండ్గా ఉండొచ్చు కదా. అయితే మన ఇద్దరం కలిసి ఒక డాన్స్ చేద్దామా? ఓకే, ఒక మంచి టామ్ అండ్ జెర్రీ పర్ఫార్మెన్స్. ఏ ఎలుక నన్ను కొరకగా చేసావా? అవునా? జడ్జెస్ చెప్తారు ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. అంబికా కృష్ణ గారు, ఎలా ఉంది ఈ టామ్ అండ్ జెర్రీ పర్ఫార్మెన్స్? బాగా చేశారు బాబు, చాలా బాగా. థ్యాంక్ యూ. అండ్ శివశంకర్ మాస్టర్. రవితేజ, చాలా బాగా చేసావురా నువ్వు, బ్యూటిఫుల్గా చేసావు. చిన్న ఎలుక, నీకు నువ్వే సాటిరా, ఏది చేసినా బాగుంటుందిరా. నీ ముద్దుతనం, నీ చిన్న వయసు, నీ ఒక వర్క్లో ఉండే డెడికేషన్ నాకు చాలా ఇష్టమైందిరా బాబు. గాడ్ బ్లెస్ యూ మై సన్, ఆల్ ద బెస్ట్. అందరూ చాలా బాగా చేశారు, కాన్సెప్ట్ బాగుంది. ఎలా ఉంది రవితేజ? పొట్టి ర్యాట్, చాలా బాగా నీళ్ళ నుంచి బయటకు వచ్చి ఆడుతుంది అవును, అలాగా చేశాడు. ఏంటి క్రికెట్ ఆడింది, పల్టీలు కొట్టింది, ఏమేమో చేశాడు. మొత్తం మీద అడవి నుంచి వచ్చే వాళ్ళందరూ బాగా చేశారు. బాగా చేశారు. ఫస్ట్ మార్క్ తేజ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓ చిట్టెలుక వెళ్ళి నీ ప్లేస్ తీసుకో. చెప్పండి సార్. రిజల్ట్ చెప్పబోయే ముందు చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఏంటి? ఆ తమిళ్ అర్జున్ గారు ఉన్నారు కదా, అవును, ఆయన మన్నెలో మనగడ ఒక సినిమా వచ్చింది, సూపర్ డూపర్ హిట్, మన కోటి రామకృష్ణ గారి డైరెక్షన్ లో. కోటి రామకృష్ణ, అందులో ఇందాక కృతికను చూస్తుంటే, ఆ గెటప్ అది చూస్తుంటే నాకు అందులో ఒక పాట ఉంది. చెప్పండి. కాబోయే నా మొగుడు అని చెప్పేసి ఒక పాట, మన్నెల్లో మనగాడు. ఆ పాటకి ఆ అమ్మాయిని కొద్దిగా డాన్స్ చేయమని అడిగితే చేస్తుందా చెయ్యదా? మీతో అయితే చేస్తుంది అనమాట. అంత లేదమ్మా కితకితలో, ఇది మాత్రం చెప్పండి. ఆ అమ్మాయి చేస్తే సరదాగా చూద్దాం అనుంది. లేదు, మీతో పాటు చేస్తే. సారీ నేను చేయలేదు. సో కృతిక, మన అంబికా కృష్ణ గారు అడిగారు కాబోయే నా మొగుడు మనలో మునగాడని. మా అంబికా కృష్ణ గారిని చూసి డాన్స్ చేయాలి. తప్పకుండా దొరా, కానీ నాతో పాటు చిందులు వేయడానికి మన అంబికా కృష్ణ గారు రావాలి కదా. నేను రాను గాని అకుల్ నువ్వు చెయ్యి అమ్మాయితో. నేనా? చెయ్యి. మనలో మనగాడా? అయితే ఓకే, థ్యాంక్ యూ. ఆ గెటప్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది, లాగించే. థ్యాంక్ యూ గురు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రాబులే, ఆట ఆడదాం. కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు, కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు, కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు. సద్ది ముద్దంట వద్దంటాడు, సిన్ని ముద్దంట ముందుంటాడు, సద్ది ముద్దంట వద్దంటాడు, సిన్ని ముద్దంట ముందుంటాడు. ఒకటి ఒకటి ఢీ కొట్టి జో కొట్టి అన్నిట్లో చెయ్యంటాడు. కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు, కాబోయే నీ మొగుడు మన్నెల్లో మొనగాడు.
గుజ్జరి గుజ్జరి గుమ్మడి పువ్వా గుజ్జరి గుజ్జరి గుమ్మడి పువ్వా నువ్వు తంగేడి పూలు తల్లో పెట్టి గవ్వల దండ నడుముకు సుట్టి నడిసొస్తే జివ్వుమంటాదే నడిసొస్తే జివ్వుమంటాదే తిత్తిరి తిత్తిరి తిమ్మిరి మావా తిత్తిరి తిత్తిరి తిమ్మిరి మావా నువ్వు ఈట పట్టి ఎడకపోతే ఏట మీద ఏటేస్తుంటే రేగే ప్రాణం రివ్వమంటది రేగే ప్రాణం రివ్వమంటది దిగిదిగితా కాబోయే నీ మొగుడు మన్నెందో మనగాడు కాబోయే నీ మొగుడు మన్నెందో మనగాడు ఎరగదీశారు ఇద్దరు కూడా ఎరగదీశారు. అకుల్ వెరీ గుడ్ డాన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం సార్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, అంబికా కృష్ణ గారి కోసం ఒక మంచి డాన్స్ చేసాం మనలో మనగాడు సినిమా నుంచి. సూపర్ డూపర్ హిట్ సాంగ్. థ్యాంక్ యూ కృతిక. ఇప్పుడు ద రియల్ టైం అంటే స్కోర్స్ టైం. ఈ 12 రౌండ్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు ఎంత డబ్బు పోగొట్టుకున్నారు, ఎంత డబ్బు సంపాదించారు ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ పందెం కాసింది ఆఫ్ కోర్స్ లీడ్ స్కోర్ లో ఉన్న ఫైర్ రేంజర్స్. ఓ బులుదరా, అమ్మ పలుకుద్దా? పలుకుతుంది. ఇప్పుడు జగదంబ నీ పక్క పలుకుద్దా? పలుకుద్ది. చూద్దాం. ఫైర్ రేంజర్స్ వాళ్ళు థండర్ బోల్ట్స్ మీద పందెం కాసింది 20,000కి. రిజల్ట్ చూద్దాం. ఫైర్ రేంజర్స్ వర్సెస్ థండర్ బోల్ట్స్. నిప్పు రవ్వలు వర్సెస్ మురుములు మెరుపులు. గెలిచింది ఎవరు? ఫైర్ రేంజర్స్ వర్సెస్ థండర్ బోల్ట్స్ లో గెలిచింది థండర్ బోల్ట్స్. అంటే ఫైర్ రేంజర్స్ నుంచి ఒక్క నిమిషం, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అసలు నథింగ్ అట్ ఆల్. అక్కడ పర్ఫార్మెన్స్ ఏముంది? కామెడీ. ఇది కామెడీ రౌండ్ కాదు కదా, అడవి రౌండ్, జంగిల్ రౌండ్. జంగిల్ రౌండ్ థీమ్ ఇచ్చారు, అందరూ జంగిల్ టైపే పర్ఫార్మ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కామెడీ థీమ్ చేశారు, అది జంగిల్ రౌండ్ కిందకే రాదు. అనిమల్స్, పిల్లి, ఎలుక 3-4 మూమెంట్స్ వేశారు, అది నాన్ సింక్. రివీల్ చేసి చూస్తే అక్కడి నుంచి బయటకు వచ్చా, నవ్వాడు, అక్కడి నుంచి ఆడికి వెళ్ళాడు, క్రికెట్ ఆడాడు, అయిపోయింది. ఆ తర్వాత పిల్లితో మనతో ఫ్రెండ్స్ అయిపోదామా అన్నారు, ఒక 2 మూమెంట్స్ వేస్తారు, అది నాన్ సింకే. సింక్ ఎక్కడ ఉంది? ఫైర్ రేంజర్స్ అయితే మీ పక్క నుంచి వచ్చింది అనూహ్య చిన్ను కదా, వంకాయ గురించి పాట పాడింది. దాని గురించి ఏం చెప్తావు? నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఏదో పర్ఫామ్ చేశారో అది కామెడీ థీమ్ కిందికి పోయింది, కానీ పర్ఫార్మెన్స్ కూడా లేదు. జంగిల్ రౌండ్ అన్నా సరే అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి కదా, మూమెంట్స్ అట్లీస్ట్ ఉండాలి. ఓకే, వాళ్ళు ఏదో కామెడీ సంథింగ్ గెటప్ తీసుకున్నారు, దాంట్లో సంథింగ్ డాన్స్, కంటిన్యూ డాన్స్ ఉండాలి. నవ్వారు, అక్కడికి వెళ్ళారు, 2 మూమెంట్లు వేసారు, అలా వెళ్ళిపోయారు, పడిపోయాడు, అయిపోయింది, ఫినిష్, కంప్లీట్ అయిపోయింది. అది కూడా కరెక్ట్ గా చెయ్యాలి కదా, ఆ పర్ఫార్మెన్స్ కూడా. అమ్మ తప్పు చెప్పట్లేదు, డాన్స్ షో కాబట్టి మూమెంట్స్ డాన్స్ మీద కూడా ఉండాలి కదా, డాన్స్ చెయ్యాలి కదా. ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా అమ్మా, ఏదో ఒకటి చేసినా కూడా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అలా అనుకుంటే ఇప్పుడు వాళ్ళ టీం వచ్చినప్పుడు కూడా, గీతిక వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు కూడా అది కూడా కొత్త కాన్సెప్ట్ తోనే వచ్చారు. అంటే అక్కడ కూడా స్టెప్స్ పెద్ద ఎక్కువ లేవు, అందుకే 10 ఇచ్చారు కదా మీరు. అదే ఇచ్చారు, అందుకే 10 ఇచ్చారు నాకు. తగ్గిపోతుంది మార్క్స్. అదన్నా బెటర్ కదా, అది కొంచెం బెటరే, కొంచెం అట్లీస్ట్ ఏమన్నా ఉన్నాయి. దీంట్లో అసలు ఏం లేదు కదా, డాన్స్ ఎక్కడ ఉంది? ఏం లేదని కదా, కొత్త కాన్సెప్ట్ కదా, అది కాన్సెప్ట్ కూడా చూసుకోవాలి కదా. ఇది ఒక ప్యారడీ రౌండ్ పెడితే, కామెడీ థీమ్ పెడితే దానికి మాత్రమే సెట్ అవుతుంది ఈ సాంగ్. మీరైతే ఏదైతే ప్లే చేశారో అంటే ఇప్పుడు దానికి సెట్ అవుతుంది అంటున్నా నేను జంగిల్ రౌండ్ అనగానే జంగిల్లో సీరియస్ రౌండే ఉండాలి, కామెడీ రౌండ్ ఉండాలి, లేక మెసేజ్ రౌండ్ ఉండాలని చెప్పలేదు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు మీరు అడుగుతున్నారు థండర్ బోల్ట్స్ డాన్స్లో ఏముంది అని. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను, ఫైర్ రేంజర్స్ వంకాయ సాంగ్ లో ఏముందని. నేను మాట్లాడేది ఏదైతే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారో దాంట్లో డాన్స్ లేదు. పోనీ ఒకవేళ పిల్లిలా ఎలకలా చేసినా కూడా అట్లీస్ట్ ఇద్దరు కలిసి కొంచెం ఏమైనా మూమెంట్స్ లాగా సింక్రనైజేషన్ ఉండాలి. పోనీ ఓకే, డాన్స్ చేశారు, పోనీ సింకే లేదు, ఇద్దరు కలిసి చేశారు. అక్కడ సింగింగ్ వైజ్ నేను చూసుకుంటా, ఒక అమ్మాయిని కంపేర్ చేస్తే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేస్తే డెఫినెట్లీ యు ఆర్ బెటర్. ఎందుకంటే అమ్మాయి టోటలీ టేక్ ఆఫ్ నుంచి షీ వాజ్ నాట్ ఆన్ శృతి. టేక్ ఆఫ్ కూడా అమ్మాయి రాంగ్ శృతితో ఎత్తుకుంది, అండ్ త్రూ అవుట్ సాంగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో టోటల్ సాంగ్ అంతా, సాంగ్ మొత్తం శృతిలో లేదు, టోటల్ సాంగ్ శృతిలో లేదు. భరత్, నువ్వు డాన్స్ ని ఎలా పాయింట్అవుట్ చేస్తున్నావో సింగింగ్ కూడా
వేణుగారు ఇలా పాయింట్అవుట్ చేసి ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య సంథింగ్ మాస్టర్ చెప్పారు కాబట్టి నేను దాని గురించి అడిగాను. సో అంబ పలుకు జగదంబ పలుకు ఫైనల్ డెసిషన్. జడ్జెస్ ఏ డెసిషన్ తీసుకుంటారో అదే ఫైనల్ డెసిషన్. యూ కాంట్ చేంజ్ ఇట్. ఓకే, నీ అకౌంట్ లో ఉన్న 60,000 నుంచి 20,000 రూపాయలు థండర్ బోల్ట్స్ వెళ్ళింది. సో నీ అకౌంట్ లో 40,000 రూపీస్ మాత్రమే ఉంది. సెకండ్ బెట్ కాసింది సూపర్ స్టార్మ్స్. ఎవరి మీద? ఆఫ్ కోర్స్ తన శత్రు బులిధర ఫైర్ రేంజర్స్ మీద. సూపర్ స్టార్మ్స్ వర్సెస్ ఫైర్ రేంజర్స్ అంటే సూపర్ స్టార్మ్స్ నుంచి పర్ఫామ్ చేయడానికి వచ్చింది బిట్టు. కోడి వేషంలో వచ్చాడు. ఎవరు ఆపోజిట్? అనూహ్య ఆపోజిట్. గెలిచింది ఎవరు? సూపర్ స్టార్మ్స్. మీ దగ్గర ఉన్న 70,000లో 40,000 ఫైర్ రేంజర్స్ వెళ్ళింది. మీ పక్క నుంచి వచ్చింది ఎవరు? అఫ్ కోర్స్ కోడి పుంజు బిట్టు. మీకేమనిపిస్తుంది? బిట్టు పర్ఫార్మెన్స్ బాగుందా లేక ఫైర్ రేంజర్స్ పర్ఫార్మెన్స్ బాగుందా? నో కమెంట్స్ అండి. మీ ఫేస్ లో బాధ కనపడుతుంది నాకు. ఊడిపోయానని బాధపడుతున్నాను. కానీ డెసిషన్ ఓకేనా? జడ్జెస్ డెసిషన్ తీసుకున్నారంటే ఇట్ షుడ్ బి రైట్. ఓకే, కరెక్ట్ గానే ఉండాలి. సో ఫైనల్లీ సూపర్ స్టార్మ్స్ వర్సెస్ ఫైర్ రేంజర్స్ లో గెలిచింది సూపర్ స్టార్మ్స్ కాదు ఫైర్ రేంజర్స్. అంటే సూపర్ స్టార్మ్స్ నుంచి 40,000 రూపాయలు ఫైర్ రేంజర్స్ కి వెళ్తుంది. ఇప్పుడున్న ఫేస్ లో కాస్త ముఖం చూపించు బుల్లిదొరా. మామూలుగా బాబు, నువ్వే అనవసరం, నువ్వేదే ఓకే గురుగారు. ఫైనల్ గా థండర్ బోల్ట్స్ పందెం కాశారు. సూపర్ స్టార్మ్స్ మీద 40,000కి గెలిచింది ఎవరు? థండర్ బోల్ట్స్ పందెం కాశారు. సూపర్ స్టార్మ్స్ మీద 40,000కి గెలిచింది ఎవరు? ఫైనల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఫైర్ రేంజర్స్ 80,000 రూపీస్, సూపర్ స్టార్మ్స్ 80,000 రూపీస్ అండ్ థండర్ బోల్ట్స్ 70,000. ఇప్పుడు వరకు అంటే లాస్ట్ ఎలిమినేషన్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన స్కోర్స్ ఈ రోజు అంటే ఈ వీక్ మీరు స్కోర్ చేసిన స్కోర్స్ కలిపితే ఫైర్ రేంజర్స్ 2,30,000, సూపర్ స్టార్మ్స్ 2,30,000 అండ్ థండర్ బోల్ట్స్ మీరు కూడా 2,30,000లో ఉన్నారు. ఈ విలాన్ సై అంటే సైలో ముగ్గురికి ఈక్వల్ స్కోర్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎలిమినేషన్ నోటికి దొరికారంటే అస్సలు వదలదు. సో దయచేసి మీ టీం మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లోడు ప్రతి ఒక్క పాప మంచి పర్ఫార్మర్. సో డోంట్ లూజ్ యువర్ టీమ్. అంబ పలుకు జగదంబ పలుకు. అంబా ఓ అంబికమ్మ. ఓకే, ఈ షోకి వచ్చిన మా అంబికా కృష్ణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు వచ్చి మాకంతా కనువిందు కలిగించారు, డాన్స్ చేశారు, మీకోసం మేము ఏవో చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి? నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే బిజినెస్ వ్యవహారాల్లో కాకుండా చాలా హ్యాపీగా ఈ 2 గంటలు చెప్పి నేను చాలా ఎంజాయ్ చేశాను. రియల్లీ ఐఎమ్ ఎంజాయ్. సార్ నిజంగా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఎందుకంటే కొన్ని వేల మందికి మీరు ఫుడ్ పెడుతున్నారు కాబట్టి నిజంగా మీరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ మన విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్ సై అంటే సై నుంచి a big salute to you sir. Keep watching విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్ సై అంటే సై. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న మాట ఏంటి, ప్రతి ఒక్క తెలుగువాడు మిమ్మల్ని చూస్తున్నారు. కొన్ని కోట్ల చప్పట్లు మీకోసం రోగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీనా? You better be ready. See you next week. Good night. Bye-bye. Love you.